టీడీపీ అసంతృప్త నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ సొంత గట్టుకి చేరుకున్నారు ముద్రబోయిన. టీడీపీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. పార్థసారథిని ఓడిస్తానంటూ ముద్రబోయిన శపథం చేశారు. నిన్న ముద్రబోయినతో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. చర్చల తర్వాత వెనక్కి తగ్గారు. నిన్న రాత్రి నుంచి ప్రచారం నిలిపివేశారు. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసే ముందు మళ్ళీ నేను అమ్ముడు పోను అంటూ కార్యకర్తల మీటింగ్లో హామీ ఇచ్చారు ముద్రబోయిన. కానీ తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు జరిపిన చర్చలతో సఫలీకృతం కావడంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావు తిరిగి సొంత గూటికి చేరినట్లయింది. దీంతో నూజివీడులో రాజకీయాలు మళ్ళీ ఆసక్తికరంగా మారాయి. రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముద్రబోయిన వెంకటేశ్వరరావు మళ్ళీ నేను అమ్ముడు పోను అంటూ కార్యకర్తల మీటింగ్లో హామీ ఇచ్చిన వెంటనే అటు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ సొంత గూటికి చేరారు. ఏం జరిగింది? ఆయనతో జరిపిన చర్చలు ఏ రకంగా సఫలీకృతమయ్యాయి? అంటే ఇండిపెండెంట్గా ముద్రబోయిన వెంకటేశ్వర ఆల్రెడీ 24వ తారీఖు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నిన్న కాక మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను అమ్ముడుపోయానంటూ, తనకు కొంతమంది డబ్బులు ఎర్రచూపారంటూ, తాను అమ్ముడుపోయానంటూ కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ సంగతి తెలుస్తాను, అలాంటి ఊహాగానాలను ఎవరు నమ్మొద్దంటూ కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా నిన్న రాత్రి టీడీపీ నేతలతో ముద్రబోయిన చర్చలు జరిపారు. చర్చలు సఫలం అవడంతో ఆయన విత్డ్రాల్ చేసుకోబోతున్నారు. ఆయన నామినేషన్ విత్డ్రాల్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. పార్థసారథి గెలుపు కోసం పనిచేయబోతున్నట్టు తెలుస్తుంది. తిరిగి తెలుగుదేశం గూటికే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ముద్రబోయిన 2014-19లో నూజివీడు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మేకా వెంకట అప్పారావు చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి వైసీపీ టీడీపీలో రావడంతో అక్కడ సీట్ల అడ్జస్ట్మెంట్ కొంత పెనమలూరు ఆల్రెడీ బోడే ప్రసాద్ ఉన్నారు కాబట్టి అక్కడ అడ్జస్ట్మెంట్ నేపథ్యంలోనే నూజివీడికి పార్థసారథిని పంపించిన నేపథ్యంలో అప్పటి నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత కూడా ఆయన చల్లబడ్డారు, పార్టీలో కొనసాగుతారని ప్రచారం జరిగింది. కానీ తర్వాత అనూహ్యంగా ఆయన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జగన్ కలవడం, వైసీపీలో తీర్థం పుచ్చుకుంటారని కూడా ప్రచారం జరిగినప్పటికీ అనూహ్యంగా ఆయన ఇండిపెండెంట్గా బరిలో కంటే ఎన్నికల నామినేషన్కి 4 రోజుల ముందు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్లు. అదేవిధంగా ఇండిపెండెంట్గా తన ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ తన క్యాడర్తో అంతా కూడా కలిసి ప్రచారం చేశారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత నిన్న టీడీపీ నేతలతో చర్చల సందర్భంగా కొంత గెలిచిన తర్వాత పదవి లాంటి ఏదైనా హామీ లభించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. 29 వరకు నామినేషన్లు విత్డ్రాల్కి అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా ఆయన నామినేషన్లు విత్డ్రాల్ చేసుకునే అవకాశం కనబడుతుంది. పార్థసారథి కూడా ముద్రబోయిన వెంకటేశ్వరతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే కార్యకర్తలో కూడా ఒక గందరగోళం కనబడుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్గా నిలబడినటువంటి ముద్రబోయిన ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఖచ్చితంగా ఒక ప్రభావం చూపిస్తారు. త్రిముఖ పోటీ అయితే నూజివీడులో ఉండే అవకాశం ఉన్న తరుణంలో ఎందుకు ముద్రబోయిన వెనక్కి తగ్గారని కార్యకర్తలు కూడా ఒక గందరగోళం కనబడుతుంది. అయితే ముద్రబోయిన నిర్ణయాన్ని ఖచ్చితంగా కార్యకర్తలు గౌరవిస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్థసారథి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే కాదు, అంటే ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమిగా ఏర్పడిన తర్వాత సీట్లు రాని చాలామంది ఇండిపెండెంట్గా బరిలో దిగారు. కృష్ణా జిల్లా చూస్తే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అటు మాడుగులకు సంబంధించి పిల్లప్రసాద్, చాలామంది ఉండి నియోజకవర్గంలో శివరామరాజు, ఇలా అనేక మంది ఎన్నికల నామినేషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ సంప్రదింపులు జరుపుతుంది వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీదే పడుతుంది కాబట్టి వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళ నామినేషన్ వెనక్కి తీసుకునేలాగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడి నుండి నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్గా ముద్రబోయిన వెంకటేశ్వరతో తెలుగుదేశం చర్చలు సఫలమయ్యి ఆయన అయితే విత్డ్రా కాబోతున్నారు. అయితే ముద్రబోయిన గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ నేతలు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకే తన గురించి మాట్లాడిన వాళ్ళని అంతు చూస్తాను, తన గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్పిన ముద్రబోయిన వెంకటేశ్వర ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారో సమాధానం చెప్పాలని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి ఇంకా అఫీషియల్గా అధికారికంగా ఆయన పూర్తి స్థాయిలో అంటే విత్డ్రాల్కి ఇంకా ఎల్లుండి వరకు 29 వరకు సమయం ఉంది కాబట్టి ఈ 2 రోజులు ఆయన నామినేషన్ విత్డ్రాల్ చేసుకునే అవకాశం కనబడుతుంది. నిన్నే సంప్రదింపులు చర్చలు జరిగాయి కాబట్టి ఈ రోజు లేదా రేపు ఇంకోసారి టీడీపీ నేతలతో మాట్లాడిన తర్వాత ఆయన నామినేషన్ అయితే విత్డ్రాల్ చేసుకునే అవకాశం కనబడుతుంది. విత్డ్రాల్ చేసుకున్న తర్వాత పార్థసారథితో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పనిచేసే అవకాశం ఉంది. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది
నూజివీడు నియోజకవర్గ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. టీడీపీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. పార్థసారథిని ఓడిస్తానంటూ ముద్రబోయిన శపథం చేశారు. నిన్న ముద్రబోయినతో టీడీపీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చర్చల తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. నిన్న రాత్రి నుంచి ప్రచారం నిలిపివేశారు. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసే ముందు మళ్ళీ నేను అమ్ముడుపోను అంటూ కార్యకర్తల మీటింగ్లో ముద్రబోయిన హామీ ఇచ్చారు. అయితే ఆయన తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ముద్రబోయిన అంతకుముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కొన్ని రకాలైనటువంటి విమర్శలు, నేను ఒక ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. సరే, పోటీ చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది వాళ్ళకు తెలుసు. వాళ్ళ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోకుండా నా పని ఏదో నేను చేసుకెళ్తున్నాను. అయితే వాళ్ళు ప్రత్యేకించి మొన్నటి వరకు ఇక్కడ పార్థసారథి ఆయన కొత్తగా వచ్చినటువంటి ఆయన వైసీపీ వాళ్ళు ఇక్కడ నూజివీడు ఎమ్మెల్యే గారు వాళ్ళేదో డబ్బులు ఇచ్చి ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారిని ఇండిపెండెంట్గా పెట్టి వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ కావాలని ఇండిపెండెంట్గా వేసి తెలుగుదేశాన్ని ఏదో ఓడగొట్టాలని చెప్పేసి ఉద్దేశంతో మరి వాళ్ళు పెట్టి చేశారని చెప్పేసి నిన్నటి వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సారథి గారు ప్రచారం చేశారు. మీటింగ్లో కూడా మాట్లాడాడు. అది మీ మీడియాలో కూడా వచ్చింది, నేను చూసా. కానీ ఇవాళ నిన్న మొన్నటి నుంచి మరి తెలుగుదేశం వాళ్ళం మేము డబ్బులు ఇచ్చాము, మేము రాజీ పరుచుకున్నాం అని చెప్పేసి ఇంకొక యథో ప్రచారం కూడా చేస్తున్నాడు. ఈ యథో ప్రచారం చేసే యథోలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు నిజంగా ఎవరికి డబ్బులు ఇచ్చారు, మీరు కానీ మీ నాయకులు కానీ, అదేవిధంగా అవతల వైసీపీ వాళ్ళు కానీ, మీరు రుజువు చేసే దమ్ము మీకుందా? దమ్ము కానీ ఉంటే నీకు సిన్సియర్గా చెప్తున్నాను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారు, నువ్వు ఇచ్చావా, వాడిచ్చాడా, ఎవడిచ్చాడు? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కానీ మాట్లాడారంటే ఇప్పటి వరకు కూడా మీకు అనేక సార్లు చెప్పా, ఇక చెప్పను. దానికి పరిష్కార మార్గం వేరే ఉంది. దానికి ఆ మార్గం కూడా నేను చూపిస్తాను త్వరలో. మీరు అటువంటి ఆలోచన కానీ ఏది కానీ మా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి, ఈ యదవలు సన్నాసులు బుద్ధుంటే వీళ్ళు గెలుస్తామనే నమ్మకం ఉంటే నా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి బెదిరించకపోతే వాళ్ళ చుట్టాలతో బంధువులతో అందరితో చెప్పించడం, వాళ్ళ కాలకాడ ఒకటి వెళ్ళి 3 గంటల సేపు కూర్చుంటున్నారు. సిగ్గు లేదా మీకు? మీరు గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు రావాలి? మా కార్యకర్తలు ఎందుకు బెదిరించాలి? ఆ నమ్మకం లేకనే నీ ఏడు పేద నువ్వు ఏడు మాట్లాడితే నన్ను కొన్నాను, ఆయన కొన్నాడు, నువ్వు కొన్నాను, లేకుంటే ఇంకెవడో కొన్నాడు, నేను ఏదో కొత్తలు మాట పోయిమాక మర్యాదగా ఉండదు. నీకు ఇదే వార్నింగ్ ఇస్తున్నాను. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అంతేగాని ఏదో కొత్తలు కూర్చారంటే మటుకు మర్యాద దక్కతో. అవసరమైతే మీరు ఎవరెవరు ఎక్కడ ఎంత అమ్ముడుపోయారో, ఏ ఎలక్షన్ ఎంతెంత తిన్నారో నా దగ్గర ఉన్న చిట్టా అవి కూడా బయట పెడతా. జాగ్రత్త. మీరు ఇంతవరకు మిమ్మల్ని గౌరవించా లేదు. మా ఆదినాయకుడు, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ పిలుచుంటే ఆయన మాట్లాడమని ఎవరినో పంపించాడు. చెప్పానే వాళ్ళకి నా జరిగినటువంటి మర్యాద మీరు ఏ రకంగా చేశారో, ఆ మర్యాదకి అగౌరవపరిచారో ఇవన్నీ కూడా నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేగాని నేనేదో ఆయన డబ్బులు ఇచ్చాను, ఇంకోటి ఇలా డబ్బులు అమ్ముడుపోవడం అనుకో, ఆ డబ్బులు పోయేది అమ్ముడు పోయేది అది నీకు అలవాటు, కుటుంబానికి అలవాటు. మళ్ళీ అదే మాట మళ్ళా మాట్లాడితే మర్యాద కూడా ఉండదు. మీ ద్వారా అతను తెలియజేస్తున్నా.